హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి 6 మంత్స్ కరెంట్ అఫైర్ అని చెప్పేసి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ చూడడం జరిగింది. మనము ఈ మే అండ్ జూలైకి సంబంధించి ఈ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో 3 మంత్స్ సంబంధించి ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ చూస్తాం. ఏంటిది పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా స్పేస్ కావచ్చు, దాంట్లో డిఫెన్స్ కావచ్చు, అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కావచ్చు, దానికి సంబంధించి తెలంగాణ అంశాలు కావచ్చు, జాగ్రఫీ కావచ్చు. ఇవన్నీ మళ్ళీ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. మనము జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూసినాం. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఒక 2 మాత్రం చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ. ఓకే. అవి కాకుండా మిగతాయి మనము మే నుండి మళ్ళీ సబ్జెక్ట్ వైస్‌గా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా ప్రతి అంశం తెలంగాణ అంశాలు, అవార్డ్స్, కమిటీసు ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే మనకి ఎగ్జామ్ డిసెంబర్‌లో ఉంది కాబట్టి గ్రూప్ 2 అనేది. మళ్ళీ మనకిక్కడ మెయిన్‌గా మే అండ్ జూన్ నుంచి ఖచ్చితంగా అయితే అవసరం. ఇవన్నీ కూడా అవసరమే. కాకపోతే ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేయాల్సింది కాబట్టి నేను మళ్ళీ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. 3 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మళ్ళీ మనము టాపిక్ వైస్‌గా చూస్తాం. తెలంగాణ అంశాలనే టాపిక్ ఫస్ట్ తీసుకుందాం. తెలంగాణ అంశాల్లో భాగంగా కొన్ని స్కీమ్స్ రావచ్చు, దాంట్లో అవార్డ్స్ రావచ్చు, పర్సన్స్ న్యూస్ రావచ్చు, నియామకాలు కావచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఓకే. అదేవిధంగా ఇంకా కొన్ని బుక్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఇలాంటి అంశాలు మనకు తెలంగాణకు సంబంధించి మళ్ళీ టాపిక్ వైస్‌గా చూస్తాం. ఓకే. ఫస్ట్ మనము స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్‌లో మనకు కొన్ని వార్తల్లో ఉన్నాయి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి ఒకటి రుణమాఫీకి సంబంధించి. దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఏందంటే మనకి వన మహోత్సవం అని చెప్పేసి ఇంకొక స్కీమ్ ఉంది వార్తల్లో ఉంది. ఈ 3 మంత్స్ సంబంధించి మే, జూన్, జూలైకి సంబంధించి. అదేవిధంగా నెక్స్టు ఈ మహిళా శక్తి క్యాంటీన్ అని చెప్పేసి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. అదొకటి కూడా మనకి వార్తల్లో ఉంది. ఇట్లా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. స్కీమ్స్ తర్వాత కొన్ని ఇతర అంశాలు టాపిక్ వైస్ మళ్ళీ చూస్తాం. ఫస్ట్ చూస్తే మనకు మహిళా శక్తి క్యాంటీన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. తెలంగాణ అంశాలకు సంబంధించి మహిళా శక్తి క్యాంటీన్స్. ఈ మహిళా శక్తి క్యాంటీన్స్ అని చెప్పేసి మనకు స్వయం సహాయక గ్రూప్ సంఘాలు ఉంటాయి కదా! ఎస్‌హెచ్‌జి అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. వాటి ఆధ్వర్యంలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ఇయర్స్‌లో భాగంగా మనకు 51 ఏర్పాటు చేస్తారట. ఏం 51? 151 ఓకే. 2 సంవత్సరాల్లో భాగంగా మనకు 151 మహిళా క్యాంటీన్‌లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతదట అని చెప్పేసి మనం చూసుకోవాలి. 151 మహిళా శక్తి క్యాంటీన్‌లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సహాయంతో మనకి ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాకి కూడా ఎన్ని అట అంటే 5. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లాకి కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఎన్ని 5. టోటల్‌గా 2 సంవత్సరాలు ఏంటంటే 151 మహిళా శక్తి క్యాంటీన్‌లు. అట్లా మనకి ఫస్ట్ దశలో వచ్చేసి ఫస్ట్ దశ మనకి 21 జూన్ 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 21 ఎందుకంటే స్కీమ్ కాబట్టి దాని లాంచింగ్ డేట్ అనేది మనకు అవసరం. మనకు తెలుసది రైట్. 21 జూన్ మనకి 2024 ఈ 21 జూన్‌కి మనకి ప్రత్యేకత ఏందంటే మనకి యోగా డే అని చెప్పుకుంటాం కదా! అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్టు 2 నమూనాలలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ నమూనాలు వచ్చేసి మనకు మొదటి నమూనా 15 లక్షలకు సంబంధించట. ఫస్ట్‌ది 15 లాక్స్ సంబంధించి, రెండోది 25 లాక్స్ సంబంధించి. అయితే మనకి సీతక్క మనకు ఉంది కదా! ఆహ్, వుమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి. అట్లా ఫస్ట్ నమూనా 15 లక్షలకు సంబంధించి, రెండో నమూనా మనకి 25 లక్షలకు సంబంధించి 2 నమూనాలను చేస్తున్నారు. అయితే దీంట్లో ఫండ్ వచ్చేసి 10% అని చెప్పేసి మనకి ఎస్‌హెచ్‌జి నుంచి తీసుకుంటారు. అదేవిధంగా 70% వచ్చేసి మనకు శ్రీనిధి అని చెప్పేసి ఉంటాయి కదా! లోన్‌లు ఉంటాయి కదా! దానికి సంబంధించి. నెక్స్ట్ 20% మాత్రం గ్రాంట్. ఓకే. గ్రాంట్ రూపంలో రిలీజ్ చేసి ఈ స్కీమ్ కింద మనకి పెట్టడం జరుగుతాయి. 10% ఏమో ఎస్‌హెచ్‌జి నుంచి సేకరిస్తారు. 70% ఏమో శ్రీనిధి లోన్‌లు. అదేవిధంగా 20% ఏమో గ్రాంట్. ఈ విధంగా 100% నిధిని తయారు చేసి మహిళా శక్తి క్యాంటీన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. మనకి 2 ఇయర్స్‌లో భాగంగా 151 మహిళా శక్తి క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ప్రతి జిల్లాకి ఒక 5 ఏర్పాటు చేస్తున్నారు. 21/6/2024 మనకి ఫస్ట్ దశ ప్రారంభం అయితే అయింది కాబట్టి మనకు ఈ స్కీమ్ అనేది వార్తల్లో ఉంది. రైట్. ఇది. నెక్స్ట్ ఇంకోటేందంటే ఈ క్యాంటీన్‌ల నిర్వహణ కోసం మనకు జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థలో భాగంగా మనకి ప్రత్యేకంగా శిక్షణ అయితే ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారట. ట్రైనింగ్. ఓకే. అంటే దీని క్యాంటీన్‌లకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతదట. జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థలో భాగంగా. అయితే మనకి ఆహ్, దీదీకి రసోయి
ఈ బీహార్‌లో ఒక స్కీము దాని తరహాలోనే ఇది ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీదీకి రసోయి. ఎక్కడిది? బీహార్ స్కీమ్. యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా ఉందని చెప్పేసి దీన్ని మనం పోల్చడం జరుగుతుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ స్కీమ్‌లో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ అనేది 21/6/2024 ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గత వచ్చే 2 ఏళ్లలో మనకు 151 మహిళా శక్తి క్యాంటీన్‌లు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవి మనకు ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక 5 ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా 10% ఏమో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఫండ్, 70% ఏమో మనకి స్త్రీ నిధి లోన్‌లు, 20% ఏమో గ్రాంటు, ఈ విధంగా 100% నిధి తయారు చేసి మనకి ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీంట్లో భాగంగా మనకి 15,00,000 ఒకటి, 25,00,000 ఒకటి 2 నమూనాలను సేకరించడం జరిగింది. మనకి సీతక్క గారు స్టార్ట్ చేయడం జరిగింది. మనకి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. ఇంకొకటి చూస్తే మనకు వెరీ ఇంపార్టెంట్ మనకి రుణమాఫీ స్కీమ్ అనేది వార్తల్లో ఉంది. ఈ 3 మంత్స్‌లో భాగంగా. రైట్. రుణమాఫీ. రుణమాఫీ అనేది తెలుసు మనకి ఒకే టైంలో మనకి 2,00,000 అనేది మాఫీ చేయడం. ఓకే. ఒకేసారి ఏకమొత్తంగా 2,00,000 అనేది మాఫీ చేయడం మనకది తెలుసు. అయితే ఇది మనకు దీన్ని ఎప్పటి నుంచి పరిగణలో తీసుకుంటున్నారంటే 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 ఈ మధ్య కాలంలో ఉన్న రుణాలను మాఫీ అయితే చేస్తున్నారు. మనకి ఇది ఇంపార్టెంట్ 100% ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు అడిగే ఛాన్స్ ఉంటది. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మనకి ఈ మధ్య కాలంలో ఉన్న రుణాలన్నిటిని మాఫీ చేయబోతున్నారు. మాఫీ చేస్తున్నారు ఆల్రెడీ. దాన్ని నడుస్తుంది ప్రస్తుతానికి. ఏకకాలంలోనే చేయడం జరుగుతుంది. అయితే అందులో కనుక చూస్తే మనము ఇది మనకు నెక్స్ట్ వన మహోత్సవం అని చెప్పేసి కూడా ఇంకొక స్కీమ్ అది చూసుకోవాలి. అయితే రుణమాఫీ అనేది మనకి 18 జూలై 2024 ఇప్పుడు 18 జూలై 2024 మనకి స్టార్ట్ కావడం జరిగింది మాఫీ అనేది. అది కూడా మనం చూసుకోవాలి. అయితే ఇది ఎట్లా తీసుకున్నారంటే కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవడం జరిగింది. కుటుంబం అంటే ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 5 మెంబర్స్‌కి తలా ఒక 2,00,000 లోన్ ఉంది. తలా ఒక 2,00,000 లోన్ ఉంటే మరి ఈ 5 మెంబర్స్‌కి రుణమాఫీ చేస్తారా అంటే చెయ్యరు. ఇది రేషన్ కార్డ్ అనేది ఒకటే ఉంటది కాబట్టి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని దీంట్లో నుండి టోటల్‌గా ఒక 2,00,000 మాత్రం మాఫీ అనేది చేస్తారు. ఓకే. అట్లా అంటే యూనిట్‌గా ఎందుకు ఇస్తున్న కుటుంబాన్ని అంటే ఎక్కువ మందికి ఒక కుటుంబంలో వర్తించకుండా యూనిట్‌గా రేషన్ కార్డ్‌ని మనకి తీసుకోవడం జరిగింది. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని ఆహార భద్రత కార్డ్ అనేది మనకి ప్రామాణికం అయితే చేసింది. అట్లా మనకి 2,00,000 అయితే చేస్తున్నారు. మనకి కట్ ఆఫ్ డేట్ అనేది ఇదని చెప్పి చూసుకోవాలి. ఇదొకటి. అయితే ఇంకొకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనకి వర్తించనివి లోన్లు ఉన్నాయి కొన్ని. వర్తించనివి ఎవరెవరికి వర్తించవు అని చెప్పేసి ఉన్నాయి. ఒకటి రీషెడ్యూల్ లోన్ అని చెప్పేసి ఉన్నది. రీషెడ్యూల్ లోన్ ఇదొకటి. రెండోది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన లోన్లు. ఎప్పటికీ నడుస్తా ఉంటాయి. వాటిని మాఫీ చేయలేరు. ఓకే. జాయింట్ లోన్ గ్రూప్స్ జేఎల్జీ అని చెప్పేసి అంటాం. అట్లనే రైతు మిత్ర గ్రూప్స్ అని చెప్పేసి అదేవిధంగా మళ్ళీ మనకి ఇంకేముంటాయి కౌలుదారులకు సంబంధించి కౌలుదారులు ఇగో ఈ రుణాలను మాత్రం మాఫీ చేయడానికి లేదు, వర్తించనివి అని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా గోల్డ్ లోన్స్ కూడా వర్తించవని చెప్పి చూసుకోవాలి. కౌలుదారులకు సంబంధించి రీషెడ్యూల్ లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్, జేఎల్జీ లోన్స్, అదేవిధంగా ఆర్ఎంజీ లోన్స్ అని చెప్పేసి రైతు మిత్ర సంబంధించి ఇలాంటి లోన్లకు రుణమాఫీ వర్తించదు. ఓకే. అది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పడే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్కి. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ లాంచింగ్ అయిపోయింది కదా. లాంచింగ్ అయిపోయింది కాబట్టి మనము ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ తక్కువ ఉంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. రైట్. చూస్తే మనకు టోటల్గా వచ్చేసి 32 జిల్లాలకు వర్తిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మినహా హైదరాబాద్లో రైతులు అనే వాళ్ళు లేరు, రుణమాఫీ అనేది జరగదు. రైట్. అట్లా మనకు 32 జిల్లాల్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి నల్గొండ అండి. నల్గొండలో ఎక్కువ రైతులకు వర్తింపజేసిన స్కీము రుణమాఫీ. ఎంత అంటే 78,463 కుటుంబాలు ఉంటే ఇక్కడ 83,110
124 రైతులు 83,124 రైతులకు మనకి వర్తిస్తుంది. మరి టోటల్‌గా అమౌంట్ ఎంత అంటే 454.49 క్రోర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 78,000 కుటుంబాలు, 83,000 రైతులు, 4.49 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కోట్లు ఓన్లీ క్రోర్స్, లక్షల కోట్లు కాదు, క్రోర్స్. మరి ఫస్ట్‌ది అయితే సెకండ్ ఒకటి వచ్చేసి సిద్దిపేట. ఫస్ట్ నల్గొండ, సెకండ్ సిద్దిపేట. మాఫీ ఎంత అంటే 454.49 క్రోర్స్, 83,000 రైతులు, 78,000 కుటుంబాలు అని చెప్పేసి చూసుకోవాలి. రెండోది సిద్దిపేట అని చెప్పేసి చూసుకోవాలి మనం. లాస్ట్‌లో వచ్చింది మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ ఒకరే రైతు ఉన్నారట. మేడ్చల్ మల్కాజ్గిరి లాస్ట్‌లో మేడ్చల్ అని చెప్పేసి ఇక్కడ ఆ రైతుకు ఓవరాల్‌గా ఒక 50,000 రుణమాఫీ అయితే జరిగింది చివరిగా. నియోజకవర్గాల్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆందోళ్ నియోజకవర్గం అని చెప్పేసి ఉంది. ఇది ఆందోళ్ కాన్స్టిట్యున్సీ. రెండోది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. మూడోది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. ఓకే, ఈ 3 మనకి కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసినామంటే రుణమాఫీకి సంబంధించి స్కీమ్ యొక్క లాంచింగ్ 18 జూలై 2024 జరిగింది. ఇది మనకు విడతల వారీగా అంటే ఒక 2 months గ్యాప్‌లోనే మనకి కంప్లీట్‌గా రుణమాఫీ అనేది ఏకాలంలో జరుగుతుంది. అవరోహణ క్రమంలో. అంటే తక్కువ ఉన్న వాటికి ఫస్ట్, ఎక్కువ ఉన్న వాటికి తర్వాత, ఇంకా ఎక్కువ ఉన్న వాటికి తర్వాత అని చెప్పేసి మొత్తానికి ఏకమొత్తంగా 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. కుటుంబాన్ని మాత్రం పరిగణలోకి తీసుకున్నారు ఒక యూనిట్‌గా. ఎందుకంటే రేషన్ కార్డ్, ఆహార భద్రత కార్డు చూసి దాన్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక కుటుంబం ఎక్కువ మంది ఉంటే వర్తించదు. అది వేసిన తర్వాతనే లోన్ అయితే మాఫీ చేయడం జరుగుతుంది. మాఫీ వచ్చినా కూడా అప్పటికి దాన్ని పేమెంట్ చేసిన తర్వాత మనం అమౌంట్ తీసుకోవచ్చు. అయితే వర్తించని రుణాలు అని చెప్పేసి మనకి కౌలు రైతులకు సంబంధించి రీషెడ్యూల్ లోన్స్, ఎస్ఎస్జి, అదేవిధంగా జేఎల్ఎం సంబంధించి ఆర్ఎంజీ అని చెప్పేసి ఈ లోన్లకు మనకు వర్తించదు. గోల్డ్ లోన్ కూడా వర్తించదు అని చెప్పి చూసుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టాప్‌లో ఎవరున్నారు ఆల్రెడీ మనకి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఎక్కువ మంది రైతులు ఎక్కడ గుర్తించబడ్డారంటే నల్గొండ 78,000 కుటుంబాలు, 83,000 రైతులు. అదేవిధంగా 454 మనకి క్రోర్స్ అని చెప్పేసి 59 క్రోర్స్ అని చెప్పేసి అమౌంట్ నల్గొండ సంబంధించి. సెకండ్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గాల పరంగా చూస్తే మనకి ఆందోళన, హుస్నాబాద్, కల్వకుర్తి అని చెప్పేసి 3 నియోజకవర్గాలని. లాస్ట్‌లో వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి ఒకే ఒక రైతు ఉన్నాడు 50,000. ఇది రుణమాఫీకి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. రైట్. ఇప్పుడు చూస్తే మనము వన మహోత్సవం అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇంకొకటి. వన మహోత్సవం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కట్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 12th December 2018 నుంచి మనకి 9th December 2023 వరకు మధ్యలో ఉన్న లోన్ మాత్రమే రుణమాఫీ అయితే జరుగుతుంది. అయితే ఈ వన మహోత్సవం మనకి టార్గెట్ ఎంత అంటే, వన మహోత్సవం అంటే ఏం లేదు, మనకు హరితహారాన్ని మనకు వన మహోత్సవంగా పేరైతే చేంజ్ చేయడం జరిగింది. లక్ష్యం వచ్చేసి 2.02 crore మొక్కలు నాటడమే వన మహోత్సవం యొక్క టార్గెట్. ఇది మనకు పురపాలక శాఖలో 10 కోట్లు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో 6 కోట్లు, అటవీ శాఖలో 1 crore. చెప్పున ఇవి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఏది పురపాలక మున్సిపాలిటీలలో, గ్రామీణాభివృద్ధిలో 6.3 crores, అదేవిధంగా మనకి అటవీ శాఖలో భాగంగా అంటే అడవిలో భాగంగా 1.3 crores. ఇది 10 crores ఏమో పురపాలిక, 6.3 ఏమో గ్రామీణాభివృద్ధి, 1.34 ఏమో మనకి అడవికి సంబంధించి. ఇది వన మహోత్సవం సంబంధించి. అయితే ఇక్కడ కమిటీలు కూడా ఉన్నాయి మనకి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ అని చెప్పేసి అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ అని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఉంటారు. జిల్లా సమన్వయ కమిటీ అని చెప్పేసి మనకు కలెక్టర్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే మనకు రైతు భరోసా మీద ఒకటి ఈ స్కీమ్ ఉంది కదా. రైతు భరోసా మీద మనకి విధి విధానాల మీద మనకి మంత్రివర్గ ఉపసంఘం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తే దానికి చైర్మన్ వచ్చేసి బట్టి విక్రమార్క ఉన్నారు చైర్మన్. ఓకే, దాంట్లో సభ్యులు ఎవరంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెండోది పొంగులేటి శ్రీనివాసు, మూడోది మనకు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. ఓకే, వీళ్ళు మనకు రైతు భరోసా మీద
ఉపసంఘం. ఎందుకంటే చాలా అంశాల మీద ఉపసంఘాలనేవి ఉండే మనకు చూసుకోవాలి. ఇదొకటి. అంటే వన మహోత్సవం సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందని చెప్పేసి చూస్తాము. ఓకే. ఏమన్నా ఉంటే మనం చూద్దాం చివరి వరకు. అయితే దానికంటే ముందు మనకు ఇంకొక స్కీము వార్తల్లో ఉంది. కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి తెలుసు మనందరికీ. ఈ గీతా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ కవచాలైతే అందజేయాలని అది ఒక స్కీమ్ కింద మనం చూడొచ్చు. రైట్. కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి. మనం ఏం చూస్తున్నాం ఫస్ట్ అంటే పథకాలు. ఇది ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాటమయ్య రక్షణ కవచం. ఈ కాటమయ్య రక్షణ కవచం కిట్లో భాగంగా మనకు లష్కర్ గూడలోని గీతా కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి మనకి ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. లష్కర్ గూడ స్కీమ్ ఎక్కడ లాంచ్ అయిందనేది వెరీ ఇంపార్టెంట్. లష్కర్ గూడలోని గీతా కార్మికులకు మనకు రేవంత్ రెడ్డి పంపిణీ 14th జూలై 2024 14th జూలై 2024 మనకి రావడం జరిగింది. కాటమయ్య రక్షణ కవచం అనేది ఏం లేదు, మనకి మాలోత్పూర్ణ యొక్క ఆలోచన అంట. మాలోత్పూర్ణ తెలుసు కదా మనకి. రైట్. ఆలోచన ఏం లేదు, మన గీతా కార్మికులు సెట్ ఎక్కుతారు కదా, దానికి సంబంధించి ఆ కిట్టు అనేది ఉంటుంది, ఒక సెటప్. అవి వేసుకొని ఎక్కడం కోసం మనకి ఇది ఒకటి కిట్టు. రైట్. ఓకే. ఇంకేమన్నా అప్డేట్ ఉంటే చూద్దాం. రైట్. ఇంకొక చిన్న పుస్తకం మనకు వార్తల్లో ఉంది, కళాక్షరిక అని చెప్పేసి. ఏంటిది? కళాక్షరిక. ఈ కళాక్షరిక అనేది ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు. కళాక్షరిక అనేది ఇది ఒక పుస్తకం, పాప పుస్తకం. ఏంటంటే అంటే హల్లులతో కూడిన మొదటిసారి తెలుగులో హల్లులతో కూడిన ఒక పాప పుస్తకం అని చెప్పేసి. దీన్ని ఎవరు చేసారు అంటే శశి అని చెప్పేసి. ఓకే, చూసుకోవాలి. నెక్స్ట్ గౌతమ్ కృష్ణతేజ అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు మనకి. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని బారిన్ ఐలాండ్ లో మనకి అగ్నిపర్వతం మీద పరిశోధన చేస్తున్నారు. అయితే జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగం మనకి డాక్టరేట్ తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన అండమాన్ నికోబార్ దీవుల్లోని బారిన్ ఐలాండ్ లో పరిశోధన చేస్తున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది ఇతనికి జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో మనకి డాక్టరేట్ ఇచ్చింది. జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో మనకి డాక్టరేట్ ఇచ్చింది కాబట్టి చూసుకోవాలి. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, మనకు తెలంగాణ ప్రకృతి పర్యాటక విధానాన్ని మనకు రూపొందించడం జరిగింది. తెలంగాణ ప్రకృతి పర్యాటక విధానం. తెలంగాణ ప్రకృతి పర్యాటక విధానం. అయితే ఇది రూపకల్పన అమలు కోసం మనకి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కమిటీ రాష్ట్రంలో అటవీయేతర ప్రాంతాలు కలిపి మొత్తం 12 ప్రకృతి పర్యాటక సర్క్యూట్లు ఇస్తారట. అంటే అడవి అండ్ అటవీయేతర ప్రాంతాన్ని కూడా మనకి ఒక 12 సర్క్యూట్లుగా విభజించి వీటి పరిధిలో మనకు ఒక 40 పర్యాటక గమ్యస్థానాలు గుర్తిస్తారట. 40 పర్యాటక గమ్యస్థానాలు ప్లేసులు అట్లా మనకు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రకృతి పర్యాటక విధానం అని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ 12 సర్క్యూట్లు అట ఓవరాల్గా, అటవీ అండ్ అటవీయేతర. దాంట్లో మళ్ళీ ఒక 40 ప్లేసెస్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ అని చెప్పేసి వార్తలు ఉంది మనకు. అంటే ఎయిర్ క్వాలిటీకి సంబంధించి గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్లు ఎన్ని అట అంటే టోటల్గా 40 ఏర్పాటు చేస్తారట. అది మనకి సిబి అని చెప్పేసి ఆమోదం తెలిపిందట. ఖర్చు వచ్చేసి 50:50 అని చెప్పేసి వార్తల్లో ఉంది. 50% మనకు సిపిసిబి అంటే దానికి సంబంధించిన సంస్థ, అదేవిధంగా టీజీపీసీబీ అనే చేతికి సంబంధించి ఏమో 50%. మామూలుగా లెక్కించే కాలుష్య కారకాలు ఏమిటి అంటే మనకు ఇవి చూసుకోవాలి మెయిన్గా, ఎందుకంటే జిఎస్ పాయింట్ ఆఫ్ ఇక్కడ వస్తాయి క్వశ్చన్. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, అదేవిధంగా PM10 అని చెప్పేసి. ఓకే,
PM10 అంటే పర్టిక్యులర్ మ్యాటర్ అని చెప్పేసి పిలుస్తాం. PM2.5 అని చెప్పేసి ఇట్లాంటివి మనకి ఇవేమో ఎవ్రీ 4 అవర్స్కి చూస్తారట. ఇవేమో ఎవ్రీ 8 అవర్స్కు చూస్తారట. ఓకే, గాలి నాణ్యతకు సంబంధించిన పర్యవేక్షణ స్టేషన్లు 40, అందులో 50:50 స్టేట్కి సంబంధించి, అదేవిధంగా ఇంకో సంస్థ సిబి అని చెప్పేసి 50:50. మనకి ఎలాంటి కారకాలను చూస్తారంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, PM10, PM2.5 అని చెప్పేసి చూడడం జరుగుతుంది, కొలవడం జరుగుతుంది. రైట్ రైట్ ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. మనకి దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. మన తెలంగాణ వచ్చి మనకు 2014లో నుంచి 2024 వరకు 10 ఇయర్స్ అయింది కాబట్టి 10 ఇయర్స్లో భాగంగా మనకి June 2 నుంచి ఈ దశాబ్ది వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి ప్రారంభం అంటే మనకి గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ అని చెప్పేసి దశాబ్ది వేడుకలు ఇప్పుడు June 2 గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్. అయితే మనకు తెలుసు జై జై హే తెలంగాణ అనేది మనకు రాష్ట్ర అధికారిక గీతంగా మనకి అమలైతే అవుతుంది. ఈ ట్యాంక్ బండ్ మీద మనకు 5,000 మంది జాతీయ జెండాలతో ఫ్లాగ్ వాక్ అట. 5,000 జాతీయ జెండాలతోని మనకు క్రాకర్ షో అని చెప్పేసి హుస్సేన్ సాగర్ మీద క్రాకర్ షో చేయడం జరిగింది. ఓకే, దశాబ్ది వేడుకల్లో భాగంగా మనకి గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ 5,000 మంది జాతీయ జెండాలతో ఫ్లాగ్ వాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మ యాప్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. తెలంగాణకు సంబంధించింది అమ్మ యాప్. అయితే ఇతను NIT వరంగల్ విద్యార్థులు రూపొందించారట. మాటలు సరిగా రాని పిల్లల కోసం మనకి ఈ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ అని చెప్పేసి మనకు రూపొందించడం జరిగింది అమ్మ యాప్. దేనికోసం అని చెప్పేసి అడుగుతారు, మాటలు రాని పిల్లల కోసం. ఎవరంటే NIT వరంగల్ విద్యార్థులు రూపొందించడం జరిగింది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ నీటిపారుదల శాఖ సలహాదారు అని చెప్పేసి ఆదిత్యనాథ్ దాస్ అని చెప్పేసి వార్తలో ఉన్నాడు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, స్కీమ్ సంబంధించి ఆరోగ్యశ్రీలోకి మనకి 65 కొత్త చికిత్స విధానాలు అయితే యాడ్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో 65 నూతన చికిత్సా విధానాలు. ఎన్ని? 65 ప్లస్ ఈ ఆయుష్మాన్ భారత్ సంబంధించి 98 చికిత్సలు కూడా చేర్చిందంట. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ అంటే స్టేట్ది, ఆయుష్మాన్ భారత్ అంటే సెంట్రల్ది. ఇప్పుడు టోటల్గా ఆయుష్మాన్ భారత్ యాక్చువల్గా ఆయుష్మాన్ భారత్లో 98. ఓకే, అంతకుముందు మనకు 1672 చికిత్స విధానం ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా యాడ్ అయినాయి. రైట్, నెక్స్ట్ అంశం మనకి తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లై ట్రిబ్యునల్ చైర్మన్ మనకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి రావడం జరిగింది. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఎవరు? తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లై ట్రిబ్యునల్. ఓకే, ట్రిబ్యునల్ చైర్మన్ మనకి ఎవరు? రాజశేఖర్ రెడ్డి. దీంట్లో సభ్యులు వచ్చేసి ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్ర రామచంద్ర. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్ర రామచంద్ర. ఏం లేదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లై ట్రిబ్యునల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు వచ్చేసి ప్రదీప్ కుమార్ అండ్ చిత్ర రామచంద్ర అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు ఆయిల్ ఫామ్ సలహా కమిటీ మనకి చైర్మన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. చూసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది వ్యవసాయం కింద వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి ఈ ప్రసూతి మరణాలు మనకి రిపోర్ట్ రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి కూడా. దాంట్లో టోటల్గా వచ్చింది ప్రసూతి మరణాలు. ఓకే, ప్రసూతి మరణాలు అని చెప్పేసి నాకు 2023-24 సంబంధించి రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రసూతి మరణాల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మనకి నివేదిక వచ్చింది. అందులో ప్రతి 1,00,000 ప్రసవాలకు మనకు అతి తక్కువ మరణాలు వచ్చేసి ఫస్ట్ కేరళ.
19. తర్వాత మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో 33. థర్డ్ ప్లేసు తెలంగాణ ఉంది 43, 33, 43. తర్వాత ఏపీ ఉంది 45. ఇవి మనం చూసుకోవాలా. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 2023-24 సంబంధించి ప్రసూతి మరణాలు అనేది అతి తక్కువ మనకు కేరళ 19, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, తర్వాత ఏపీ అని చెప్పి చూసుకోవాలి. అయితే ప్రసూతి మరణాలు మనకు 2023-24 సంబంధించి 260 తగ్గినాయి అంట. అంటే ఈ 2023 సంబంధించి 260 తగ్గినాయి అని చెప్పేసి మనకు రిపోర్ట్. అత్యధిక మనకి ఎక్కడ ఉన్నదంటే తెలంగాణకు సంబంధించి అంటే తగ్గిన దాంట్లో భాగంగా సంగారెడ్డి తగ్గినాయట, హైదరాబాద్ తగ్గినాయట, అదేవిధంగా నిజామాబాద్ తగ్గినాయట. మరి ఒక 6 జిల్లాలు పెరిగినాయట, ఇవి కూడా చూసుకోవాలి. సంగారెడ్డి, హైదరాబాదు, నిజామాబాద్ అనేటివి అతి తక్కువ తగ్గిన ప్లేస్లో జిల్లాలు ఉన్నాయి. మరి పెరిగిన జిల్లాలు కూడా ఉన్నాయట. ఓవరాల్గా అయితే 260 తగ్గినాయి. తగ్గిన దాంట్లో సంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఉంది. మరి ఓవరాల్గా కొన్ని పెరిగిన జిల్లాలు ఒక 6 ఉన్నాయి. సంగారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా మంచిర్యాల, నారాయణపేట, గద్వాల, ఆసిఫాబాద్ అని చెప్పేసి 6 ఉన్నాయి. అట్లా ప్రసూతి మరణాలు మనకు 71% సిజేరియన్, 29% సహజ మరణాలంట. ఇంకోటి మనకు ఉత్తమ రచనలకు మనకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఉన్నాయి. ఇది మనకు క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. సారస్వత పరిషత్ మనకి ప్రకటించింది. సారస్వత పరిషత్ ఉత్తమ రచయితలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు. రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇందులో శ్రీ రామాయణ ఉపనిషత్తు అని చెప్పేసి బాబు దేవదాస శర్మ. ఇవి ఖచ్చితంగా ఇట్లాంటి మనకు మ్యాచింగ్ పర్పస్లో వస్తాయి. శ్రీరామాయణ ఉపనిషత్తు ఎవరు? బాబు దేవిదాస శర్మ. రెండోది అద్దం నా చిరునామా కాదుగా. అద్దం నా చిరునామా కాదుగా అని చెప్పేసి నిర్మలా రాణి. అద్దం నిర్మల. నెక్స్ట్ మత్తడి దునికిన కోపుల నీళ్లు. తెలంగాణ భాషలో మనకి తెలంగాణ పదజాలంలో కోపు అంటే ఏందో అర్థం చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. మత్తడి దునికిన కోపుల నీళ్లు. కోపు అంటే తెలంగాణ పరిభాషలో అర్థమైంది. కోపుల నీళ్లు. ఉపేందర్. నెక్స్ట్ తెలంగాణ కవిముద్ర. తెలంగాణ కవిముద్ర అని చెప్పేసి రాజ్ కుమార్. నెక్స్ట్ 5ది వచ్చేసి కండిషన్స్ అప్లై అని చెప్పేసి ఉంది. కండిషన్స్ అప్లై ఎవరు? రవీందర్. కథా ప్రక్రియ. ఈ తెలంగాణ కవిముద్ర అనేది మనకేంటిది? సాహిత్య విమర్శ. కోపుల నీళ్లు అనేది మనకు నవల ప్రక్రియ. నిర్మల మనకి ఏం రాసింది? అద్దం నా చిరునామా అన్నది వచన కవిత. మరి ఇవి రాకపోవచ్చు, పేర్లను పురస్కారం గుర్తుపెట్టుకోవాలి. పద్య గేయ కవిత్వం. రైట్. ఉత్తమ రచయిత రాష్ట్ర స్థాయి పురస్కారాల భాగంగా శ్రీ రామాయణ ఉపనిషత్తుల భాగంగా బాబు దేవిదాస శర్మ. అద్దం నా చిరునామా నిర్మల. మత్తడి దూకిన కోపుల నీళ్లు ఉపేందర్. అదేవిధంగా తెలంగాణ కవిముద్ర రాజ్కుమార్. కండిషన్స్ అప్లై రవీందర్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే స్కీమ్ వచ్చేసి 1 విలేజ్ 1 మీ సేవ అని చెప్పేసి. ఏంటంటే మనకు ప్రతి విలేజ్లో కూడా ఒక మీ సేవ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తారట గవర్నమెంట్ పరిధిలో.
అది కూడా మళ్ళీ మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మహిళా శక్తి పథకం కిందనే ఇది కూడా. వన్ విలేజ్ వన్ మీ సేవ, రైట్. దేని కింద అంటే మహిళా శక్తి పథకం కింద మనకు రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు మనకు మంజూరు చేస్తారట. ప్రతి గ్రామంలో మీ సేవ కేంద్రం అనేది విలేజ్ ఆర్గనైజేషన్ పేరుతో మనకి మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను మంజూరు చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు మనకు 2.50 లక్షల రుణాలను మనకు శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మంజూరు చేస్తారంట. ఎంత అంటే 2.50 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ 5 ఆరోగ్య కేంద్రాలకు మనకు NQAS అయితే గుర్తింపింది, ఇవి చూసుకోవాలి. అందులో NQAS మనకు ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పుట్నూరు, PHC కదలాపూర్, పట్నా పిడిపిలో ఉంటుంది, పట్టణ PHC అడ్డగుంటపల్లి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ AAM అని చెప్పేసి దంసులాపూర్. ఓకే, ఏరియా ఆసుపత్రి హుజురాబాద్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పుట్నూరు, PHC కదలాపూర్, పట్నా PHC అడ్డగుంటపల్లి, ఆయుష్మాన్ మందిరం దంసులాపూర్, ఇదొకటి. నెక్స్ట్ కృష్ణా బోర్డు చైర్మన్ మనకు అతుల్ జైన్ మనకి ఎన్నిక అవడం జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది మనకి ఎవరైతే బాల కార్మికులు కావచ్చు, వెట్టి చాకిరి పిల్లలు కావచ్చు, యాచన చేసి చిన్నారులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అదృశ్యమైనప్పుడు మనకి గుర్తించే ఒక ప్రత్యేక డ్రైవ్ అనేది ముస్కాన్, ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇది ఎప్పటి నుంచి అంటే 1 జూలై 2024 నుంచి. ఓకే ఓకే, తప్పిపోయిన చిన్నారుల జాడను కనిపెట్టేందుకు ఏమో దర్పణ్ ఉన్నది, పరిజ్ఞానం ఈ డ్రైవ్ లో వినియోగించబడుతున్నమాట, దర్పణ్. రైట్, నెక్స్ట్ ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఈ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ సంస్థ, సింగరేణి సంస్థ CMD మనకు బలరాం ప్రదానం చేసిరట. ఇది ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి. ఎవరు? గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ సంస్థ. CMD ఎవరు? సింగరేణి CMD బలరాంకి మనకి రావడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ మహానగరంలో మనకి విపత్తుకు సంబంధించిన నిర్వహణ, డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అని చెప్పేసి హైడ్రా మనకు వార్తల్లో ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెస్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఆన్ ప్రత్యేక విభాగం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది, హైడ్రా అని చెప్పేసి. ఓకే, మనకు జనరల్గా GHMC ఉంది, అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఒక 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 GPల వరకు కూడా ఈ విభాగం అయితే సేవలు అందిస్తాడు అని చూసుకోవాలి. ఏంటి, ఒక 27 మున్సిపాలిటీ, అదేవిధంగా మనకి కార్పొరేషన్లు, నెక్స్ట్ 33 GPలట. ఇవన్నీ కూడా మనకి డైరెక్టర్ ఎవరు ఉంటారంటే మనకి హైడ్రాకి సంబంధించి DIG స్థాయి అధికారి ఉంటారట. నెక్స్ట్ ఆసియాలోనే తొలిసారి ఈ డ్రోన్ టెస్టింగ్ సెంటర్ అని చెప్పేసి మనకి ఖమ్మం జిల్లాలోని రేమిడిచెర్లలో స్టార్ట్ అయ్యింది. ఆసియాలోనే తొలిసారి డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ? ఖమ్మం ఎర్రపాలెం మండలం, ఇది రేమిడిచెర్ల. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆసియాలోనే తొలి డ్రోన్ టెస్టింగ్ సెంటర్ అని. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే T-Square అని చెప్పేసి వార్తల్లో ఉంది. T-Square అనేది న్యూయార్క్లో ఉన్న టైమ్ స్క్వేర్ తరహాలో మనకి హైదరాబాద్లో కూడా T-Square అనేది నిర్మిస్తున్నారు. రాయదుర్గంలో మనం డెవలప్ చేసింది ఎవరంటే TGIAS అని చెప్పేసి. ఏంటిది? T-Square. దీనికి ఏ నమూనా అంటే న్యూయార్క్లో ఉన్న టైమ్ స్క్వేర్ భాగంగా తరహాలోనే మనకి హైదరాబాద్లో కూడా రాయదుర్గంలో మనకు
టీజీఐఎస్ మనకు టీ స్క్వేర్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ ఎవరంటే అలేఖ్య పుంజాల, అలేఖ్య పుంజాల అని చెప్పేసి కూచిపూడి నర్తకి అట. నెక్స్ట్ ప్రహారీ క్లబ్ అని చెప్పేసి మనకు తెలంగాణ సంబంధించి వార్తల్లో ఉంది. ఈ ప్రహారీ క్లబ్ అనేది మనకి డ్రగ్ నివారణకి ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో హై స్కూళ్ళలో మనకి ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు అవగాహన కోసం, అంతే దేని మీద, డ్రగ్ నివారణ కోసం. నెక్స్ట్ న్యూట్రిషన్ ఛాంపియన్స్ అని చెప్పేసి పోషకాహార లోపం నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనకి అంగన్వాడీలు అదేవిధంగా ఏఎన్ఎంల మీద యువనవులకు అవగాహన కల్పిస్తారట. న్యూట్రిషన్ ఛాంపియన్స్ అని చెప్పేసి ఒక అవగాహన ప్రోగ్రామ్ విలేజ్లలో అంగన్వాడీలు అండ్ ఏఎన్ఎం సంబంధించి. నెక్స్ట్ చూస్తే మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. సంగారెడ్డి త్వరలో తెలంగాణ తొలి రామ్సార్ సైట్ గా మనకి మారనుందట. ఇది ఇంపార్టెంట్. మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఫస్ట్ రామ్సార్ సైట్ తెలంగాణ కాబోతుంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే రైట్, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పశు వైద్య ఆసుపత్రి అట మనకు మా సరస్వతి ఆసుపత్రి అని చెప్పేసి, మా సరస్వతి ఆసుపత్రి అని చెప్పేసి ఉంది. ఇది మనకు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం మనకి బూర్జ్గడ్డ తాండా, ఇది చూసుకోవాలి ఇంపార్టెంట్. బూర్జ్గడ్డ తండా సత్యం శివం సుందరం గోశాలలో నిర్మిస్తున్నారట. ఇది ఒకటి. మా సరస్వతి ఆసుపత్రి ఏంటిది, తొలి ప్రైవేటు అతిపెద్ద, దేశంలోనే అతిపెద్ద తొలి ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రి ఇక్కడ అంటే బూర్జ్గడ్డ తండా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సత్యం శివం సుందరం గోశాలలో నిర్మిస్తున్నారట. నేతృత్వం ఏంటంటే ధరంరాజ్ రామ్కా అని చెప్పేసి, ధరంరాజు రామ్కా. నెక్స్ట్ తెలంగాణ డీజీపీ మనకు తెలుసు జితేందర్ రావడం జరిగింది పంజాబ్. ఓకే, మనకు జూలై 11 అనేది తెలంగాణ ఇంజనీర్స్ డే, అలీ నవాబ్ జంగ్ బహదూర్ బర్త్డే తెలుసు మనకు, రైట్. నెక్స్ట్ జూలై 15 నుంచి 20 వరకు మనకు ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా అమ్మ మాట అంగన్వాడీ బాట అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, రైట్. ఇంకొకటి చారిత్రక ఆలయాల పునరుద్ధరణకి మనకి కమిటీ ఏర్పాటు చేసిండు, 5 మెంబర్స్ కమిటీ. అదొకటి చైర్మన్ రెవెన్యూ శాఖ, ఈ కార్యదర్శులు ఉంటారు, కన్వీనర్ పురావస్తు శాఖ డైరెక్టర్, కో కన్వీనర్ దేవాదాయ శాఖ డైరెక్టర్, ప్రత్యేక ఆహ్వానితులు ఆర్కిటెక్ట్ సత్యనారాయణ అని చెప్పేసి చూసుకోండి. నెక్స్ట్ మనకు విశ్వంబర సినార జాతీయ సాహిత్య పురస్కారం అని చెప్పేసి వార్తలో ఉంది. విశ్వంబర సినారె జాతీయ పురస్కారం, అయితే జాతీయ సాహిత్య పురస్కారం ఈ శివశంకరి, తమిళ శివశంకరి ఎవరు, తమిళ రచయిత్రి మనకి సరస్వతి అమ్మన్ పురస్కార గ్రహీత కూడా. ఓకే, సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఇస్తారట ఈ విశ్వంబర సినారె జాతీయ సాహిత్య పురస్కారం అనేది చూసుకోవాలి, శివశంకరి. నెక్స్ట్ పద్మ వైద్య అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. ఈమె మహిళా పారిశ్రామికవేత్త. మరి ఎందుకు వార్తల్లో అంటే విద్యుత్ ఆదా చేసే సాధనాలు ఏవైతే ఉంటాయో ఆ వినియోగం మీద అవగాహన పెంచే ఒక కార్యక్రమం లక్ష్యంతో మనకి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఒప్పందం చేసుకుందట పద్మ బెద అని చెప్పేసి. మధ్య ఏంటిది, మహిళా పారిశ్రామికవేత్త, మనకి కరెంటును ఎట్లా పొదుపు చేసుకోవాలని చెప్పేసి ఈ వినియోగం మీద అవగాహనలో భాగంగా మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఒప్పందం చేసుకున్నది. తొలి మహిళట ఎనర్జీ ఎఫిషియన్సీ ఒప్పందం చేసుకున్న మహిళ. నెక్స్ట్ చూస్తే మనకి స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ అనేది మనకు అమీన్పూర్లోని సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కమిటీ, స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ ఎక్కడ అనేది చూసుకోవాలి, అమీన్పూర్.
సంగారెడ్డి. నెక్స్ట్ గోండు భాషలో మహాభారతం మనకి రచించరు తొడసం కైలాస్ అనువాదం చేసింది. తొడసం కైలాస్. నెక్స్ట్ చూస్తే కొత్తగూడెం బొటానికల్ గార్డెన్ అనేది మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి ఉద్యానం అనమాట. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ పొందింది ఇంతకుముందు. టిఎస్ నెక్స్ట్ ఈ జస్టిస్ నరసింహారెడ్డి కూడా తెలంగాణ విద్యుత్ కొనుగోలు విచారణ మీద చైర్పర్సన్గా అతను రాజీనామా చేస్తే మనకి ఇంకొకరు ఎవరంటే లోకూర్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. బి లోకూర్ అని చెప్పేసి. ఓకే, కొత్తగా. నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ బిల్ అయితే మనకు కొడంగల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం నడుస్తుంది. అది ఆగస్టు మనం చూస్తాం. మనం చూసేది జూలై వరకే కాబట్టి. ఓకే, మెయిన్గా అయితే ఇవే అంశాలు. మనకి ఇంకొకటి ప్రాజెక్టు స్వాస్థ్య నగరం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ప్రాజెక్టు స్వాస్థ్య నగరం. ఈ ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరం అనేది మనకు టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ అట. ఈ టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ మనకు పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం. టీబీ ఫ్రీకి సంబంధించి పీర్జాదిగూడ, బోడుప్పల్, అదేవిధంగా పోచారం. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇవి మనకు నెక్స్ట్ కే పద్మజ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మేనేజ్గా నియామకమైందంట. ఫస్ట్ ఉమెన్ పిసిసి దక్షిణ మధ్య రైల్వే సంబంధించి. ఓకే, ఇవి మనకు కంప్లీట్గా 3 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే అర్చనారావు దన్నమని అని చెప్పేసి హైదరాబాద్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్కి ఎన్నికవడం జరిగింది. ఓకే, పీడిఎఫ్ మనకి గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. అయితే మనము ఇప్పటిదాకా చూసింది ఏంటంటే ఈ మే, జూన్, జూలైకి సంబంధించి తెలంగాణ అంశాలు చూడడం జరిగింది. మనకు అంతకుముందు కూడా తెలంగాణ అంశాలు చూసిన ఆల్రెడీ మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముందు. ఓకే, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మే నుంచి కంప్లీట్గా మనకి 3 months కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా వస్తుంది. మనకు మే నుంచి డిసెంబర్ వరకు సరిపోతాయి, నవంబర్ వరకు. ఇంకా కాదనుకుంటే మనం ఆల్రెడీ 3 months 4 months కరెంట్ అఫైర్స్ చూసినా అవి మనం చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అయితే గ్రూప్లో ఉంటుంది. నెక్స్ట్ మనము ఇంకొక టాపిక్తోని క్వాలిటీ నేను ఎకనామీ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా అంశాలు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.